ఫార్ములా చేస్తుంటే ఒక కిలోమీటర్కి ఇదివరకటి రోజుల్లో 2 కోట్లు ఇచ్చేది తను, ఇప్పుడు 7 కోట్లు ఇస్తోంది. మిగతాది ఆ పైన ఎంత అయితే అంత కాంట్రాక్టర్ పెట్టుకోవాలన్నమాట. అలాగా ఇక్కడ కొంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు, మిగతాది కాంట్రాక్టర్ పెట్టుకునేటట్టు అన్నటువంటిది. ఇందులో 2 వీలరు, ట్రాక్టరు, ఆటో జోలికి రాకపోతే రోడ్లు బాగుపడి ఈ విధంగా గనక చేస్తే, టోల్గేట్ పెడితే ఈ 3 వర్గాల మీద భారం పడకపోతే 100కి 70-80% మంది పట్టించుకోరు. అంటే ఒకటిసారి ఇప్పుడు హైవేల మీద కూడా 2 వీలర్కి 3 వీలర్కి లేదనుకోండి, నేషనల్ హైవేస్ మీద కూడా ఉండదు, కానీ ట్రాక్టర్లకు ఉంటుంది, మిగిలిన వాటికి ఉండదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్ చిన్నది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు కార్లు వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది సార్. గతంతో పోలిస్తే మనం కరోనా టైంలో లెక్కలు చూసుకున్నా ఇప్పటికీ కూడా కార్ల సంఖ్య పల్లెటూరులో కూడా బాగా పెరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 5 టోల్ గేట్లు దాటికి వెళ్ళాలి సార్ గుంటూరు నుంచి, అది కూడా హైవేకి దగ్గరలో ఉంటే. ఈ 5 టోల్ గేట్లకి అప్ అండ్ డౌన్ చూసుకుంటే దాదాపు 700 ఖర్చు అవుతుంది సార్ వెళ్ళి రావడానికి. అదే 700 పెడితే ట్రైన్ లో దర్జాగా బెర్తల మీద పడుకుని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చేయచ్చు. ఇంకా కొంచెం 200 పెట్టుకుంటే ఏసీలో వెళ్ళి రావచ్చు మహా అయితే. మనకి కారు మీద వెళ్ళడం వల్ల ఈ టోల్ గేట్ ఛార్జీలకే మనకి ట్రైన్ ప్రయాణం అయిపోద్ది, అడిషనల్ గా మనకి డీజిల్ ఖర్చు లేదంటే పెట్రోల్ ఖర్చు. ఇప్పుడు దానికి ఈ లోకల్ టోల్ గేట్లు కూడా యాడ్ అయితే నిజంగా ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు అనుకోండి, సామాన్యులు లేదంటే ఏదో కారులో సరదాగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అది నిజంగా నడ్డి విరిచే భారమే, అదనపు భారమే. ఇంక ఈ గొంతలు రోడ్లు అంటారా, మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను గొంతలు పూడిస్తాను, మీరు పన్నులు కడితే నేను గొంతలు పూడిస్తాను అండో, ఇంకా అది ప్రభుత్వ నిర్వహణ ఎలా అవుతుంది, ఎంతవరకు కరెక్ట్? తప్పదంటున్నా. ప్రజలు ఇష్టపడినే వేశారు కదా ఓటు.